హే గైస్ ఇప్పుడు మనకు ఈ యొక్క ఐకానియో అనేటువంటి ఈ యొక్క సాఫ్ట్వేర్ సంస్థ నుండి 6 మంత్స్ ఆఫ్ ఇంటర్న్షిప్కి సంబంధించినటువంటి ఒక రోల్ గురించి మనం ఈ యొక్క వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఇదైతే చూసుకుంటే మనకు తమిళనాడుకు సంబంధించిన తిరునల్వేలిలో ఈ యొక్క జాబ్ లొకేషన్ అయితే ఇస్తున్నారు. సో ఇంటర్న్షిప్ అనేది 6 మంత్స్ ఉంటుంది. ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ఇంటర్న్షిప్ మీరు డిస్కంటిన్యూ చేయొచ్చు, ఆర్ఎల్స్ అట్టే కూడా కంటిన్యూ కూడా చేయొచ్చు బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. ఇక్కడైతే సాఫ్ట్వేర్ డెవలపర్ అనేటువంటి రోల్ కింద ఈ యొక్క ఇంటర్న్షిప్ అనేది మీరు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక జాబ్ రోల్ లాగా మీరైతే రియల్ టైం వాటిపైన వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, సో వీటికి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. మర్చిపోకుండా ప్రతి ఒక్కరు మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. ఇప్పుడు మనం డైరెక్ట్గా వెళ్దాం. సో జాబ్ యొక్క డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ పోస్టింగ్ వచ్చి మనకు 4/23/2025 ఏప్రిల్ 23rd మనకు పోస్ట్ అయితే చేయడం జరిగింది. సో ట్రైనింగ్కి సంబంధించిన జాబ్ ఇది ఐటీ సర్వీసెస్లో. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఫ్రెషర్స్ ఇంటర్న్ కాబట్టి సిటీ మనకు తిరునల్వేలి తమిళనాడులో. ఓకేనా, సో ఇండియా ఇది మనకు జాబ్ లొకేషన్కి సంబంధించినటువంటి ఇది. సో ఆల్మోస్ట్ మనకందరికీ తెలిసే ఉంటుంది సో ఎలా అప్లికేషన్ చేయాలి ఏమని చెప్పి. బిఫోర్ దట్ మనం దీనికి సంబంధించిన జాబ్ యొక్క డిస్క్రిప్షన్ అనేది మ్యాండటరీగా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. దాన్ని చూసుకున్నట్లయితే వీఆర్ సీకింగ్ ఏ ప్యాషనేట్ అండ్ మోటివేటెడ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఇంటర్న్ టు జాయిన్ అవర్ డైనమిక్ డెవలప్మెంట్ టీమ్ అంటున్నారు. And the ideal candidate should have a strong foundation in programming, a genuine interest in software development, and a willingness to learn and grow in a real world tech environment. అంటే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ పైన మీరు వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. యాజ్ ఏ ఇంటర్న్ యూ విల్ వర్క్ అండర్ ద మెంటర్షిప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ డెవలపర్స్ అండ్ యాక్టివ్లీ కాంట్రిబ్యూట్ టు ది డెవలప్మెంట్ అంటున్నారు అండ్ టెస్టింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ అప్లికేషన్స్. ఓకేనా, సో ఇది మనకు ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ కింద ఇచ్చినటువంటి విషయం. సో ఇక్కడ మీ యొక్క రియల్ టైం ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తూ మీరు లెర్న్ చేయడానికి ప్రతి ఒక్క దానికి కూడా వీళ్ళు జెన్యున్గా మీకు ఇంట్రెస్ట్ అనేది దీంట్లో ఉండాలి. సో అలాంటి వాళ్ళని వీళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఇంటర్న్షిప్ యూస్ఫుల్గా ఉంటుంది. బీటెక్ బీఈ సో ఎవరైతే చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇట్స్ ఓకే. సో వీటికి సంబంధించిన కీ రెస్పాన్సిబిలిటీస్ ఏమైతే ఉంటుందనేసి మనం ఇప్పుడు చూసేద్దాం. సో చూసిన వెంటనే మనమైతే దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కూడా మనము చూసేద్దాం. సో బిఫోర్ దట్ ఇంతవరకు లైక్ చేయకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి కొద్దిగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తే ఇటువంటి మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కొద్దిగా విల్లింగ్నెస్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం కింద డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను. దాంట్లో కూడా మర్చిపోకుండా జాయిన్ అవ్వండి. సో ఎందుకు జాయిన్ అవ్వమంటున్నానంటే సో కొన్ని వీడియోస్ని కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ని, న్యూస్ని, కొన్ని ఇన్ఫర్మేషన్స్ని నేను వీడియో చేయలేకపోవచ్చు. మేబీ బేస్డ్ ఆన్ దేర్ ఎక్స్పైరీ డేట్, అంటే వెంటనే అది క్లోజ్ అయిపోవచ్చు ఆ యొక్క సర్వర్. సో అలాంటి వాటిని నేను వీడియో చేసి మీకు రీచ్ అవుట్ అయ్యి మీరు చూసే లోపల అది డెస్ట్రాయ్ అయిపోవచ్చు డేట్. సో కాబట్టి అలాంటివన్నీ నేను డైరెక్ట్గా వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. సో దాని ద్వారా మీరు డైరెక్ట్గా మీరు ఇన్స్టెంట్గా మీరు యాక్సెస్ అనేది చేయగలరు. సో అందువల్ల మీరు జాయిన్ అవ్వండి అని అయితే మొత్తుకుంటున్నాను. సో మీకు యూస్ఫుల్గా ఉంటుందనేసి నేనైతే చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు మీకు ఏదైతే గ్రూప్స్ ఉంటుందో సో ప్రతి ఒక్క గ్రూపుల్లో మీరైతే షేర్ చేయండి వీడియోస్ని, నాకు కొద్దిగా సపోర్ట్ చేయండి. ఓకేనా, బిఫోర్ దట్ ఆల్రెడీ మన కమెంట్స్ ఎవరెవరైతే చేస్తున్నారో సో ప్రతి ఒక్కరికి కూడా మంచిగా మనం రిప్లై అయితే ఇస్తున్నామని భావిస్తున్నాను. సో చూడండి, సరేనండి. సో టైం వేస్ట్ చేయకుండా మనం కీ రెస్పాన్సిబిలిటీస్ దగ్గరకు వచ్చినట్లయితే అసిస్ట్ ఇన్ ది డిజైనింగ్ అండ్ కోడింగ్ అండ్ టెస్టింగ్ అండ్ డీబగ్గింగ్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ అప్లికేషన్స్. సో నెక్స్ట్ కొలాబరేట్ విత్ ది డెవలప్మెంట్ టీమ్ టు ఇంప్లిమెంట్ న్యూ ఫీచర్స్. ఓకేనా, సో కొలాబరేషన్స్ అనేది 100% ఉండాలి. ఒక ఆఫీస్కి పోయిన తర్వాత టీమ్ కొలాబరేషన్స్ అనేది చాలా అంటే చాలా మ్యాండేటరీ. సో దాన్ని బట్టే మీకు నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా సో మీకు టీమ్కి ఎంతైతే మీరు కోఆపరేట్ చేస్తారో దాన్ని బట్టి మీకు ఎక్కువ ప్లేసెస్లో వ్యాకెన్సీస్ అనేది దొరుకుతుంది, మంచి పేరు కూడా వస్తుంది. ఓకేనా, సో దాన్ని అయితే అంటే ఎక్కువ మంది పెద్దగా మాట్లాడరు అనమాట. సో అలాంటి వాళ్ళకి చెప్తున్నాను నేను. ఏదో తనీగా కూర్చోవడం, ఏదో అనుకుంటా అలా కాకుండా వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మంచిగా మంచి చెడు చూసి మనం వర్క్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్క జాబ్స్ డిస్క్రిప్షన్లో కీ రెస్పాన్సిబిలిటీస్లో ఇది ఒక పాయింట్ ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు మీరు చూసినట్లయితే. కాబట్టి ఇదైతే కొద్దిగా మ్యాండటరీగా చూసుకోండి. ఈ తనీగా ఉండేవాళ్ళు, సో ఒకరితో మొహమాటంగా ఉండేవాళ్ళు, సో వీళ్ళంతా సర్వైవ్ అవ్వడం కష్టం కాబట్టి ఇకపైన మార్చుకోండి. ఓకేనా, ఓకే. సో వీటితో పాటు ఇంకో 2 ఇది ఉంది, అది కూడా చూసేద్దాం. సో
పార్టిసిపేట్ ఇన్ కోడ్ రివ్యూస్ అండ్ కాంట్రిబ్యూట్ టు టీమ్ డిస్కషన్స్ అంటున్నారు. ఏదైతే కోడ్‌ని రివ్యూ చేస్తారు కదా! వన్స్ డెవలప్ చేసిన తర్వాత. సో, దాంట్లో మీరు పార్టిసిపేట్ చేస్తూ కాంట్రిబ్యూట్ టు టీమ్ డిస్కషన్స్ ఇక్కడ ఏమైతే ఉంటుందో టీమ్ డిస్కషన్స్ అనేది కండక్ట్ చేసే దాంట్లో మన యొక్క కాంట్రిబ్యూషన్స్ అనేది సంథింగ్ ఉండాలి. సో, వాళ్ళు ఒక టీమ్ మీటింగ్ పెట్టినప్పుడు సో, దానికి ఏదైనా సజెషన్స్ కావచ్చు, ఐడియాస్ కావచ్చు, ఫీడ్‌బ్యాక్స్ ఏమైనా ఇస్తే కొద్దిగా బాగుంటుంది. అండ్ వర్క్ విత్ ద ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ బేస్డ్ ఆన్ ది ప్రాజెక్ట్ నీడ్స్. సో, మేబీ మీకు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్స్ పైన బేస్డ్ అయ్యి ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ రెండిటి పైన కూడా వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. యాజ్ ఎ ఇంటర్న్ గైగా మీరు ఒక్కదానిపైన నాలెడ్జ్ తెచ్చుకోవడం కన్నా, ప్రతి ఒక్క దానిపైన నాలెడ్జ్ తెచ్చుకోవడం మనకు బెటర్. అప్పుడుదా మనకు ఏ ఫీల్డ్‌లో మనకు పోయినా, ఏ దానిపైన వదిలినా మనం పక్కాగా సర్వైవ్‌లో ఉండగలం. ఓకేనా? సో, నెక్స్ట్ డాక్యుమెంట్ టెక్నికల్ ప్రాసెస్ అండ్ సపోర్ట్ డెవలప్‌మెంట్ టాస్క్స్ అంటున్నారు. కాబట్టి ఏదైతే డాక్యుమెంట్‌కి సంబంధించిన టెక్నికల్ ప్రాసెస్ ఉంటుందో వాటికి అండ్ సపోర్ట్ డెవలప్‌మెంట్ టాస్క్స్ అయితే మెన్షన్ చేశారు. అండ్ రిక్వైర్మెంట్‌కి సంబంధించి చూసుకున్నట్లయితే అంటే వాళ్ళు మీ దగ్గర నుండి ఏమేమైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే పర్సూయింగ్ ఏ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్. సో, మీరు కంప్లీట్ చేసి ఉండొచ్చు. ఆర్ ఎల్స్ ఇప్పుడుదా మీరు సెకండ్ ఇయర్ చేస్తా ఉండొచ్చు. ఆర్ ఎల్స్ ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమ్ రాస్తా ఉండొచ్చు. ఈ విధంగా పర్సూయింగ్‌లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈ యొక్క అవకాశం. అండ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సచ్ యాజ్ జావా, పైథాన్, జావా స్క్రిప్ట్ ఆర్ సి హ్యాష్. సో, ఇక్కడ జావా వేరు, జావా స్క్రిప్ట్ వేరు. సో, అది మీరు గుర్తుపెట్టుకోండి. జావానే కదా అనైతే కాదు. జావా వేరు, జావా స్క్రిప్ట్ వేరు. సో, కోర్ జావా. సో, ఇవన్నీ ఉంటాయి. సో, వాటిని మీరు బేసిక్‌గా చూసుకొని మీకే తెలుస్తుంది. పెద్దగా నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సో, ప్రతి ఒక్కరు చూడండి. మీకు ఏ విధమైనటువంటి జాబ్స్ కావాలో సో, దాన్ని నాకు కామెంట్ సెక్షన్‌లో తెలిపితే నేను వాటికి సంబంధించి సెర్చ్ చేసి మీకు పెట్టగలను. మీరు పాటుకి ఏదో చూసి సైలెంట్ అయిపోతే నేను గూడా నాకు తెలీదు గదా! సో, అందువల్ల బీకామ్ వాళ్ళు, బీఎస్సీ సో, ఈ విధంగా సంథింగ్ ఉంటారు. బీబీఏ వీళ్ళకంతా కూడా వేకెన్సీస్ ఉంటాయి. సో, అది మీరు అడిగితేనే నేను చెప్పగలను. ఓకేనా? సో, అండర్‌స్టాండింగ్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్స్ లైక్ మైఎస్‌క్యూఎల్ అండ్ పోస్టర్‌జిఎస్‌క్యూఎల్ ఆర్ మ్యాంగోడీబీ అండ్ గుడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ విల్లింగ్‌నెస్ టు లెర్న్. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్ అండ్ టీమ్ వర్క్ ఎబిలిటీస్. సో, ఆల్రెడీ నేను దీని గురించి ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ చూడండి టీమ్ వర్క్ ఎబిలిటీని అయితే ఇచ్చారు. సో, 2 టైమ్స్ మెన్షన్ చేస్తున్నారు. అక్కడే మీరు అర్థం చేసుకోవాలి. టీమ్ కొలాబరేషన్ అనేది మ్యాండేటరీ. ఓకేనా? సో, ఇదేనమాట. దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. సో, చూడండి అప్లికేషన్ పెట్టండి. తెలియని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి హెల్ప్ చేయండి. ఓకేనా? ఓకే.